నటభూషణ సోమబాబు, ప్రముఖ సినీ నటి జయలలిత. పాతకాలంలో ఈవిడ తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి ఏకైక చిత్రం డాక్టర్ బాబు. ఇందులో హీరో హీరోలుగా నటించినటువంటి చిత్రం ఇది. వీళ్ళిద్దరి మధ్య స్నేహ బంధం ఈరోజు మనం చాలా అంటే ఒక సిరీస్గా వింటున్నాం మనం. ఈనాడు జనరేషన్కి అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అనేక సోర్సెస్ ద్వారా సమాచారాన్ని సేకరించి మీ ముందు ఉంచుతున్నాను. ఆ సంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. డాక్టర్ బాబు 1973 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇందులో సోన్ బాబు అలాగే జయలలిత. అసలు ఈ సినిమా ప్రారంభం అవటానికి ముందు కూడా వాళ్ళిద్దరు హీరో హీరోలుగా నటించే అవకాశం వచ్చింది. ఎందుకంటే వీరాభిమన్యు సినిమా 1965 సంవత్సరంలో రిలీజ్ అయిన తర్వాత సోలో హీరోగా మరి సోన్ బాబుకి ఒక పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత వెంటనే అవకాశాలు ఏమి కలిసి రాలేదు. మళ్ళీ ఆయన తాపత్రయపడ్డారు, తిరిగారు వేషాల గురించి, ఇలా స్ట్రగుల్ అవుతున్నారు. 65కి ముందు కనుక చూసుకుంటే ఆయన స్టూడియోకి సైకిల్ మీద వెళ్తూ ఉండేవాడు. అంటే లా చదువుతూ ఈవినింగ్ డే టైంలో ఈయన ఏం చేసేవారంటే సైకిల్ని నమ్ముకొని స్టూడియోల చుట్టూ తిరుగుతున్నటువంటి సమయంలో సంధ్య, ఆ రోజు జయలలిత వాళ్ళ మదరు, ఆవిడ కూడా ఆర్టిస్టే, ఈ స్టూడియోల దగ్గర సోన్ బాబుని చూసేవారు. చూసి ఏంటి అబ్బాయి ఇలా కష్టపడి తిరుగుతున్నాడు అని అనుకునేవాడు. తర్వాత కాలంలో మనం గూఢచారి 116 ఈ సినిమా వచ్చినప్పుడు మొట్టమొదటి హీరోగా అనుకున్నది సోన్ బాబే. హీరోయిన్గా జయలలితని బుక్ చేశారు. ఇక్కడే అబ్జెక్షన్ వచ్చింది. సంధ్య మా పక్కన అంటే మా అమ్మాయి పక్కన హీరోగా సోన్ బాబు నటించడానికి వీల్లేదు అని మొండిపెట్టి పెట్టారు. కారణం ఏంటంటే ఒకప్పుడు సైకిల్ తొక్కుతూ వేషాల గురించి తిరిగినటువంటి సోన్ బాబు తన కుమార్తె పక్కన హీరోగా చేయడానికి ఆవిడ ఒప్పుకోలే, ఆవిడ మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఆ రోజులు ఎలా ఉండేదంటే హీరోయిన్లు డిమాండ్ అనేది ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తారో వాటిని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ రోజు సోన్ బాబుని పక్కన పెట్టి ఆ వేషంలో సూపర్ స్టార్ కృష్ణ రావడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటి అవకాశం గూఢచారి 116లో వాళ్ళకి మిస్ అయింది. అంటే హీరో హీరోయిన్లుగా అందులో గెస్ట్ పాత్రలో ఆయన నటించారు. ఆ మంచి యాక్టింగ్ కూడా అందులో చేశారు. ఆ బాధ సోన్ బాబుని వెంటాడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. మరి ఆ డ్రీమ్ ఎందుకన్నా ఏర్పడిందో తెలియదు. కానీ జయలలితో కలిసి చేద్దామని కోరిక ఉంది. ఆ కోరిక బలంగా ఉండేది. తర్వాత కాలంలో మళ్ళీ ఇంకొకసారి అవకాశం వచ్చింది, నిలుదోపిడి అని చెప్పేసి. అది ఎన్టీ రామారావు చేశారు ఆ సినిమాలో. తర్వాత కృష్ణని తీసుకున్నారు. ఆ కృష్ణ క్యారెక్టర్ కూడా సోన్ బాబునే తీసుకుందాం అని చెప్పి అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఎన్టీ రామారావు ఏం చేశారంటే అప్పుడు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా కృష్ణకి ఉంది కాబట్టి కృష్ణని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి సోన్ బాబుని పక్కన పెట్టి కృష్ణని తీసుకున్నారు. కృష్ణకి జోడీగా జయలలితని తీసుకోవడం జరిగింది. అంటే రెండో అవకాశం కూడా ఆ రోజు సోన్ బాబుకి తప్పిపోయింది. దాంతో సోన్ బాబు డిసైడ్ అయిపోయారు, ఇంకా జయలలిత మనం కలిసి నటించడం అసాధ్యం, ఎందుకంటే వాళ్ళ మదర్ ఒప్పుకోరు, మనం ప్రయత్నించడం కూడా అనవసరం, మన కెరీర్ మీద దృష్టి పెడదాం అని చెప్పి అనుకున్నారు. కెరీర్ మీద దృష్టి పెట్టారు. ఆయన బాటలో సాగుతున్నారు. కానీ నిజమైన బ్రేక్ ఆయనకు వచ్చింది ఏంటంటే 72వ సంవత్సరం తర్వాత బ్రేక్ వచ్చింది. సోన్ బాబు అంతవరకు మంచి మంచి చిత్రాల్లో నటించినా కూడా, హిట్లు ఇచ్చినా కూడా, ఆయన హీరోగా స్థిరపడిపోయింది మాత్రం 72వ సంవత్సరం. మానవుడు దానవుడు ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయనకి వేరే రేంజ్కి తీసుకెళ్ళిపోయాయి. దాంతో ఆయన ఒక ప్రముఖ హీరోగా వెలుగుతున్నారు. అంటే అప్పుడు ఏంటి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, సోన్ బాబు స్థిరపడిపోయారు. వాళ్ళ నలుగురు కూడా ఇంకా చిత్ర పరిశ్రమని ఏరేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆ సందర్భంలోనే ఈ డాక్టర్ బాబు సినిమా కూడా వచ్చింది. తమ్మారెడ్డి కృష్ణమూర్తి అని, ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ వాళ్ళకి ఫాదర్ ఆయన, అలాగే లెనిన్ బాబు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య తమ్మారెడ్డి భరద్వాజకి, అతని డైరెక్టరు. ఈ సినిమా స్క్రిప్ట్ అంతా విన్న తర్వాత సోన్ బాబు ఒక సజెషన్ ఇచ్చారు, ఇందులో హీరోయిన్గా జయలలితని పెడితే బాగుంటుంది, మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి అని. సరే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత జయలలిత ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. దానికి వెనకాల కనుక మనం ఒక్కసారి కనుక వెళ్ళినట్టయితే ఈ 73వ సంవత్సరం ఆ ప్రాంతానికి జయలలిత తల్లి సంధ్య మరణించారు అనారోగ్య కారణాలతో. జయలలిత ఒంటరి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒంటరి పరిస్థితి అంటే 1971 వరకు కూడా ఎంజి రామచంద్రన్, జయలలిత చాలా హిట్ పేరు. తమిళంలో అనేక సినిమాలు వచ్చాయి. ఒకనొక టైంలో ఆ రోజు బలంగా ఉన్నటువంటి వార్త ఏంటంటే ఎంజి రామచంద్రన్ జయలలితని పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నారు.
ఒక ఫిక్స్ డేట్ కూడా పెట్టుకున్నారు, ఒక గుడిలో చేసుకుందాం అనుకున్నారు. కాకపోతే ఆ రోజు సన్నిహితులు ఏం చెప్పారంటే, మీరు కనుక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రాబోయే ఎలక్షన్స్ లో మీరు దెబ్బతింటారు, వద్దు అని సలహా ఇచ్చారు. తర్వాత ఇంకొక బలమైన కారణం ఏంటంటే, అప్పటికి ఎంజి రామచంద్రన్, జయలలిత 1965 నుంచి మొదలు పెట్టుకుంటే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. దాంతో ఆ జంట మీద కొంత మోహం అనేది మొత్తింది వాళ్ళకి, అక్కడ తమిళ ప్రేక్షకులకి. ఎప్పుడు వీళ్ళైనా కొత్తదనం ఉండదా అనే ఫీలింగ్ వస్తుంది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, రిక్షా కారు అనేటువంటి సినిమాలో మంజుని తీసుకొచ్చారు. అక్కడ బ్రేక్ పడింది. జయలలిత ఆ సినిమాలో చేయాలి, బ్రేక్ పడింది. ఒక విధంగా చెప్పాలంటే సన్నిహితుల సలహా మేరకు ఎంజి రామచంద్రన్ జయలలితని పక్కన పెట్టేశారు. అంటే సినిమాల్లో అవకాశాలు లేవు, ఆయన ఇవ్వలేదు. తర్వాత కాలంలో పెళ్లి చేసుకోలేదు. దాంతో ఆడు ఒక ఒంటరితనంలోకి వెళ్ళిపోయారు. తర్వాత తల్లిపోవటం, బంధువులు, తనకున్న ఆస్తి మీద కన్నెటమే తప్ప తన బాగోగులు చూడకపోవడం, ఈ ఒంటరితనం ఆవిడని ఏకాకిం చేసేసింది. అది ఆ రోజు ఆవిడున్నటువంటి పరిస్థితి. సరే, సోమబాబు దగ్గర నుంచి కబురు రావటం, ఆ ప్రొడ్యూసర్స్ కూడా యాక్సెప్ట్ చేయటం, ఆవిడ కూడా అంగీకరించారు. కారణం ఏంటంటే, సంజయ్ ఆ రోజు అబ్జెక్షన్ చేయడానికి లేరు. పైగా ఆవిడకి సినిమాలు కూడా తక్కువగా వస్తున్నాయి. అప్పటికి హీరోయిన్గా నెమ్మదిగా పక్కకి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది, లావయ్యారు మనిషి. దాంతో ఈ సినిమా ఒప్పుకున్నారు. ఆ సినిమా ఊటీలో షూటింగ్ జరుగుతోంది. ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు జయలలిత కొన్నటువంటి ప్రాథమిక లక్షణం ఏంటంటే, ఆవిడ ఇంగ్లీష్ బాగా వచ్చు, ఇంగ్లీష్ బాగా చదువుతారు, మాట్లాడతారు. అలాగే నవల బాగా చదువుతారు. ఇంగ్లీష్ నవల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. షూటింగ్ మధ్య గ్యాప్ కనుక ఏదైనా ఉంటే ఆవిడ నవల్స్ చదువుతూ ఉంటారే తప్ప ఎదురు వాళ్ళతో మాట్లాడాలి అనేటువంటి ఆసక్తి ఆవిడకు ఉండేది కాదు. కానీ సోన్ బాబు, ఆయన మాట్లాడే తీరు వేరు. ఆయన అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్తో కష్ట సుఖాలన్నీ తెలుసుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు, జోవియల్గా ఉంటారు, మంచి జోక్స్ వేస్తారు, నవ్విస్తారు. ఇది ఆయనకు ఉన్నటువంటి లక్షణం. ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సోన్ బాబు తన సహజ సిద్ధమైనటువంటి తన వైవిధ్యంతో ఆయన మాట్లాడటం, ఆయన మాట తీరు, ఆ జోక్స్ కట్ చేయడం, ఇవన్నీ కూడా జయలలితలో ఒక రకమైనటువంటి ప్రకంపన సృష్టించాయి. నేను ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ని పోగొట్టగలిగారు సోన్ బాబు. జనగా ఒకటి, ఏవైతేనే సరే ఒక మంచి ఫ్రెండ్షిప్ కోరుకోవడంలో తప్పులేదు. అది సినిమా ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది. హీరోల మధ్య ఫ్రెండ్షిపే కాదు, హీరోయిన్ల మధ్య కూడా స్నేహబంధం ఉండడంలో తప్పులేదు. ఆ విధంగా సోన్ బాబు అనేటప్పటికీ వాళ్ళు బాగా ఒక విధమైన క్రేజ్ని పెంచుకున్నారు. ఎప్పుడు షూటింగ్ లేట్గా వచ్చేటువంటి జయలలిత ఈ డాక్టర్ బాబు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు టెన్షన్గా టైంకి వచ్చేసేవాడు. ఆ రోజు ప్రొడ్యూసర్స్ అంతా కూడా ఆశ్చర్యపోయేవాడు. పైగా జయలలిత గురించి ఏంటంటే కోపం ఎక్కువ, పట్టుదల ఎక్కువ, పంతం ఎక్కువ. ఏదైనా చిన్న లోటుపాటు జరిగినా కూడా షూటింగ్కి హాజరయ్యేవారు కాదు. కానీ ఈ డాక్టర్ బాబులో ఆవిడ అందరితోనూ కలివిడిగా ఉండేవాళ్ళు, బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఇది కూడా ఆ రోజు అందరినీ కూడా ఆకర్షితులు చేసింది. ఈ క్వార్టర్స్ అనేది అప్పుడు ఇచ్చేవాళ్ళు. అప్పుడు కాటేజీలు అన్నీ ఉండేవి, ఆ గెస్ట్ హౌస్లు ఉండేవి. ఆ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు సోన్ బాబు ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి పక్కనే జయలలిత గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఒకనొక సందర్భంలో ఏంటంటే ఆవిడకి ఆరోగ్యం బాగా లేకపోవడం, టెన్షన్స్, కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే సోన్ బాబు పరిస్థితిని గమనించి సఫర్లు చేయటం, ఆవిడ తర్వాత ఆవిడ కోలుకోవటం, ఆరోగ్యం ఎందుకు బాగాలేదని అడగటం, తన సమస్యలన్నీ కూడా చెప్పుకున్నారు. అదేంటంటే నేను చెప్పాను కదా, ఆస్తి తగాదాలు, బంధువులు మిత్రులు ఎవరైనా సరే తన ఆస్తి మీదే తప్ప తన గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, తల్లి లేదు. ఈ బాధలన్నీ విన్నటువంటి సోన్ బాబు కూడా చలించిపోయారు. వాళ్ళ స్నేహబంధం కూడా సాన్నిహిత్యంగా మారింది. దాంతో వాళ్ళు ప్రతిదీ ఒకళ్ళ మనసులో ఒకళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవడం, సన్నిహితంగా ఉండటం అనేది జరిగేది. షూటింగ్లో కూడా ఇది ప్రస్ఫుటంగా కనిపించేది. నేను చెప్పాను కదా, స్నేహబంధం ఉండటంలో ఎటువంటి తప్పు కూడా లేదు. ఆ స్నేహబంధం సాన్నిహిత్యంగా మారింది అని ఆ రోజు ప్రముఖులు చెప్తుంటారు, నిజం కూడాను. ఆ తర్వాత కాలంలో వీళ్ళు ఏం చేశారంటే, సినిమాలు మరి ఒక్క సినిమానే వచ్చింది, మరొక సినిమా రాలేదేంటి అని చెప్పి అనుకోవచ్చు. అప్పటికి నేను చెప్పాను కదా, జయలలిత బాగా లాభైపోయారు. తర్వాత హీరోయిన్గా కొంత షేడ్ అయిపోతున్నారు ఆవిడ. దాంతో సోన్ బాబు కూడా నెక్స్ట్ సినిమాలో రికమెండ్ చేయడానికి జంకారు. దానికి కారణం ఏంటంటే, అంతకుముందు హీరో కృష్ణ కూడా విజయమ్మని ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాడు.
వాళ్ళది కూడా 1971 తర్వాత ఏమైందంటే వాళ్ళ జంట కూడా హిట్ రేంజ్ తక్కువగా వచ్చింది. అంటే మోసగాళ్ళకి మోసగాడు హిట్ ఉంది, పన్నెండు కాపురం ఉంది, ఉన్నాయి లేకుండా లేదు, కానీ హిట్ పర్సంటేజ్ తక్కువ అవుతూ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఏం చేశానంటే సినిమాలో మనం చేయొద్దు, మన ఫ్రెండ్షిప్ అనేది మనకు ఉంటుంది అని చెప్పేసి భావనలోకి వచ్చారు. అలాగే ఆవిడ కూడా ఓకే నాకు సినిమాలు చేయాలని ఇప్పుడు నాకు ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మన స్నేహబంధం ఇలాగే కంటిన్యూ కావాలి అని చెప్పేసి ఆవిడ కూడా కోరుకున్నారు. ఈ స్నేహబంధం ఎంతవరకు కొనసాగిందంటే 73 నుంచి మొదలు పెట్టుకుంటే 78 వరకు కూడా ఈ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగింది. అదే కొంతమంది అంటం ఏంటంటే వీళ్ళ ప్రేమ ఒక విధంగా చూసుకుంటే అతి సాన్నిధ్యానికి దారితీసిందని, వాళ్ళకు ఒక ఆడపిల్ల పుట్టిందని, ఇలాంటి రూమర్స్ ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో చాలా వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఒక రోజు ఫ్లైట్ దిగుతున్నప్పుడు ఒక చిన్నపిల్ల కనపడితే జనరల్గా చిన్నపిల్లలు అంటే జయలలితకి బాగా ఇష్టం. ఎందుకని ఆ ఫోటో కొంతమంది తీశారు. తీసి ఇంకేముంది సోన్ బాబుకి జయలలితకి మధ్య రహస్యంగా పెళ్లి జరిగింది, ఆ ప్రతిరూపంగా ఆడపిల్ల పుట్టింది, ఎదుగో ఈ ఫోటో అని చెప్పేసి ఆ రోజు తమిళ మ్యాగజైన్స్ లో వేయటం జరిగింది. ఇది ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు, ఖండించడం లేదు, సపోర్ట్ చేయలేదు. కానీ చెప్పేది ఏంటంటే చాలా మంది ఇది రూమర్ మాత్రమే, వాళ్ళకి ఎటువంటి ఆడపిల్ల లేదు అని ఇప్పటికీ కూడా గట్టిగా చెప్పినట్టు సన్నిహిత మిత్రులు ఉన్నారు. ఏదేమైనా సరే ఈ పుకారు మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయింది. సంథింగ్ స్పెషల్ సోన్ బాబు జయలలిత మధ్య ఏదో జరుగుతోంది, వాళ్ళ ప్రేమ బంధం గట్టిపడుతోంది అని చెప్పేసి జరుగుతుంది, ఆ ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే మరి సోన్ బాబు కూడా రిలాక్సేషన్ గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అక్కడ భోజనం చేయటం, వాళ్ళతో మాట్లాడటం, ఆ చలాకీదనం ఇవన్నీ కూడా కనపరుస్తూ ఉండేవారు. అంతకుముందు సోన్ బాబుకి లేని మార్పులన్నీ కూడా ఈవిడతో పరిచయం అయిన తర్వాత వచ్చాయి. ఒకటి ఏంటంటే మేకప్లో మరింత అట్రాక్టివ్గా ఉండటం నేర్చుకోవటం, అలాగే మేకప్ కిట్స్ ఆవిడన్నీ కూడా సింగపూర్ మలేషియా నుంచి తెప్పించేవాడు. అలాగే సోన్ బాబు గురించి కూడా స్పెషల్ కిట్స్ తెప్పించేవాడు. ఆవిడ మేకప్లో చేంజ్ వచ్చింది. మీరు 74 ఆ ప్రాంతంలో కనుక చూసుకుంటే సోన్ బాబు మరింత అందంగా ఆకర్షణీయంగా కనపడతారు. నెక్స్ట్ ఏంటంటే ఆయనకి అంతకుముందు ఒక కుర్చీ తీసుకురావటం, తెచ్చుకోవటం, లేకపోతే ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకోవటం ఇలాంటివి ఏమి పట్టించుకునేవాళ్ళు కాదు. ఏదో షూటింగ్ అలా వచ్చేవాడు. కానీ ఈవిడ మాత్రం ఖచ్చితంగా ఈయన వెళ్ళేటప్పటికి ఒక కుర్చీ, ఆ తర్వాత మేకప్ కిట్టు, అలాగే వెనకాల మేకప్ అసిస్టెంట్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, అలాగే ఈయన వేసేటువంటి కాస్ట్యూమ్స్ వాటి మీద ప్రత్యేకమైన ఆసక్తి, శ్రద్ధ వీళ్ళు కనబరుస్తూ ఉండేవాళ్ళు. ఒక విధంగా డిజైన్ కూడా ఆవిడే చేసేవారు. ఆ విధంగా ఈయన చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా క్యారేజ్ వచ్చేది. జయలలిత ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ రావాల్సిందే, ఆ క్యారేజ్ ఆయన తినవలసిందే. అంతగా ఎక్కువగా ఆవిడ శ్రద్ధ చూపించేవారు. అలాగే సోన్ బాబు కూడా తన కెరీర్ మీద దృష్టి ఎక్కువగా పెట్టుకున్నాడు. ఆయన అంతకుముందు లేని అట్రాక్టివ్ నేచర్ తనకు రావాలని చెప్పి కోరుకొని జయలలిత ఇచ్చినటువంటి సలహాలను పాటించి అందంగా ఆకర్షణీయంగా తయారయ్యాడు అంటంలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు. 73 నుంచి 78 వరకు వీళ్ళ మధ్య ఈ అనుబంధం అప్రతిహతంగా సాగింది. ఆ రోజుల్లో డైరెక్టర్కి తెలుసు, నిర్మాతలకి తెలుసు, చివరికి ఎంజి రామచంద్రన్ కూడా తెలిసింది. ఎంజి రామచంద్రన్ 1977 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు అన్నాడీకే పార్టీని స్థాపించారు. అంతకుముందు నేను చెప్పినట్టు జయలలితతో గనక ఉంటే తన అధికారంలోకి రానున్న ఉద్దేశంతో పక్కన పెట్టేశారు. కానీ 77లోకి వచ్చేప్పటికి పరిస్థితి ఏమైందంటే ఆ రోజుల్లో ఎంజి రామచంద్రనే పేరు మోసినటువంటి పొలిటీషియన్, ప్రజాకర్షణ, ఆయన సభలకి ఆయన స్పీచ్ కనుక ఇస్తే చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఆయన డెవలప్ చేద్దామని చెప్పి లతను ప్రయత్నం చేశారు. లతను అప్పుడు ఒక హీరోయిన్ ఉండేది. కానీ లతలో మెయిన్ ఏంటంటే ఈ స్పీచ్కి ఇవ్వటం కానీ లేకపోతే ఇలాగ ముందుకు చొచ్చుకుపోయే స్వభావం కానీ లేదు. దాంతో నెక్స్ట్ వెన్నెల నిర్మల కూడా ప్రయత్నం చేశారు. వెన్నెల నిర్మల కూడా పెద్ద డైనమిక్ కాదు. దాంతో ఆయన దృష్టి ఎటు వెళ్ళిందంటే ఆ రోజు 71లో వెళ్ళిపోయినటువంటి జయలలిత కనుక పార్టీ కనుక వచ్చినట్టయితే ఆవిడ ఖచ్చితంగా పార్టీకి హెల్ప్ అవుతుంది, ఆవిడ మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొద్దాం అన్న భావనలోకి వచ్చారు. సో ఈ సందేశం అనేది జయలలితకి వెళ్ళిన తర్వాత ఆవిడ అన్నాడీకే పార్టీలోకి కనుక వెళ్ళినట్టయితే మరి సోన్ బాబుతో నుంచి స్నేహబంధం ఏమవ్వాలి. అందుకని ఆవిడ ఏం చేశారంటే
ఇలా రాజకీయాలకి నన్ను రమ్మంటున్నారు, ఏం చేయమంటారని అడిగారు. సోన్ బాబు రాజకీయాలకి వెళ్ళమని చెప్పారు. కాకపోతే ఆవిడ ఒప్పుకోలే ఫస్ట్. ఆ రోజు చెప్పినటువంటి సమాచారం, ఆ రోజు జర్నలిస్ట్ మిత్రులు అనుకున్న సమాచారం ఏంటంటే జయలలిత తనని పెళ్లి చేసుకోమని అడిగారు. పెళ్లి కనుక చేసుకుంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళాలని అనుకోవట్లేదు అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ సోన్ బాబుకి పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. పైగా ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇప్పుడు కృష్ణకి అయితే ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. విజయమ్మలతో తర్వాత మొదటి భార్య ఇద్దరితో కూడా ఆమె 2 కుటుంబాలను కూడా మెయింటైన్ చేయగలిగారు. కొన్ని కష్టాలు కూడా పడ్డారు, అది వేరే విషయం. కానీ ఈ పరిస్థితి వచ్చేప్పటికీ అప్పటికే పిల్లలు పెద్దవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కనుక చేసుకుంటే నా యాక్సెప్టెన్సీ చేస్తారా చేయరా అన్న డౌట్ సోన్ బాబు కొద్ది డైరింగ్ చేయలేపారు. పైగా ఎంజి రామచంద్ర నుంచి అప్పుడు ఎంజి రామచంద్ర దగ్గర ఒక ఫైట్ మాస్టర్ ఉండేవాడు, నంబియార్ అని. సినిమాలో విలన్ ఒక నంబియార్ ఉండేవాడు, ఆ విలన్ కాదండి, మామూలుగా ఫైట్ మాస్టర్ నంబియార్ పంపించాడు ఆయన ఒకసారి మాట్లాడినామని. సోన్ బాబు కాల్లో వెళ్తుండగా ఈ ఫైట్ మాస్టర్ నంబియార్ కాదాపి, ఏమంటే ఇలాగ ఎంజి రామచంద్రన్ మీతో మాట్లాడమన్నారు, మీరు జయలలిత ఇష్యూలో మీరు పెళ్లి చేసుకోకపోతే దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే ఆడ రాజకీయాల్లోకి వద్దామని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి చెప్పడంతో సోన్ బాబు ఏమన్నారంటే లేదు నేను అంత ఫోన్లో మాట్లాడతానని చెప్పారు. అప్పుడు అంతా కూడా ల్యాండ్ లైన్ వేసే కదా, ల్యాండ్ లైన్కి ఎంజి రామచంద్రన్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎంజి రామచంద్రన్ ఆ రోజు సమాచారం ఏంటంటే మీరు పెళ్లి చేసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు, మీరు పెళ్లి చేసుకున్నా నాకు మంచిదే, ఎందుకంటే ఆవిడ కూడా పెళ్లి కావాలి కదా అని సలహా ఇచ్చారు. కాకపోతే సోన్ బాబు ఆనికి చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లకి పెళ్లి చేయాలి, కాబట్టి నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పడం జరిగింది. ఈ వార్త జయలలిత కూడా అర్థమైపోయింది, ఎందుకంటే సోన్ బాబు పెళ్లి విషయానికి వచ్చేప్పటికి వెనకడిగేశారు అన్న ఈ బలమైనటువంటి ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇంకా విడిపోవటం అనేది జరిగింది అని ఆ రోజు సన్నిహితులు చాలా మంది చెప్తారు. దాంతో ఆడ 78లోనే అన్నాడీకే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ప్రచార కమిటీ ఆ బాధ్యతను తీసుకున్నారు. తర్వాత ఆడ రాజ్యసభకి వెళ్ళారు. ఇలా ఆడు అంచెలంచెలుగా అన్నాడీకే పార్టీలో ఎదుగుతున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే వాళ్ళిద్దరూ విడిపోయినా కూడా శత్రుత్వం అనేది ఎప్పుడు కూడా పెంచుకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది సోన్ బాబుకి బాగా అలవాటు. ఎక్కువ ఎక్కడైనా సరే భూములు కనుక ఉంటే వాళ్ళని కొంటూ ఉండేవాళ్ళు. ఎంజి రామచంద్ర కూడా సోన్ బాబు అంటే ఒక ఫ్రెండ్షిప్ నేచర్ ఉండేది. సుభాషిణి అనే ఒక థియేటర్ ఉండేది ఎంజి రామచంద్రన్, ఆ తిరుమల థియేటర్కి వస్తుండేవాళ్ళు, అది సోన్ బాబుది. ఎంజి రామచంద్రకు ఉన్న అలవాటు ఏంటంటే తన పాత సినిమాలన్నీ కూడా ఆ థియేటర్లోనే వేయించుకుని రాత్రి 10 తర్వాత ఆయన షోకి వచ్చేవాడు. ఆయన ఆ వచ్చినప్పుడు సోన్ బాబు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవాళ్ళు. వాళ్ళ మేనేజర్ చేత అక్కడికి ఆవు పాలు, అందులో షుగర్ లేకుండా ఆయనకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తుంటేవాడు. సోన్ బాబు మీద కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆయన సుభాషిణి థియేటర్కి ఎక్కువగా వస్తుండేవాడు. సో ఆ విధంగా ఈవిడ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత ఎంజి రామచంద్రన్ మరణం, ఆ తర్వాత అన్నాడీకే పార్టీ ఓడిపోవడం, కరుణానిధి ముఖ్యమంత్రి అవ్వటం. ఆ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అసెంబ్లీలో జయలలితని అవమానం, చీరం లాగి ద్రౌపది వస్త్రాపహరణం ఆ రోజు నిండు సభలు ఎలా చేస్తారో అలాంటి అవమానం మరి జయలలిత కూడా జరిగింది. జయలలితకి అవమానం జరిగిన తర్వాత సోన్ బాబు కూడా ఆవేశాన్ని తట్టుకోలేపారు, ఆ బాధని తట్టుకోలేపారు. ఆయన జయలలితను పరామర్శించడానికి ఇంటికి వెళ్ళారు. వెళితే జయలలిత ఆయన చూడటానికి కూడా ఇష్టపడలేదు. కారణం ఏంటంటే అప్పటికే తను పొలిటికల్గా ఒక వైరపక్షంలో ఉన్నారు, కరుణానిధి ముఖ్యమంత్రి. మళ్ళీ తనను పరామర్శించి తనతో మాట్లాడి వాళ్ళకి విరోధం సోన్ బాబుకి ఎందుకు అవ్వాలి అన్న ఆలోచన కూడా అయి ఉండొచ్చు. సో దాంతో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సోన్ బాబు బాగా నొచ్చుకున్నారు. అదే నేను ఇంత పరామర్శించడానికి వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడలేదని చెప్పి వెళ్ళిపోయారు. ఒక విధంగా అది పూర్తిగా అగాధానికి దారితీసినటువంటి ఒక ఇన్సిడెంట్. తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని అకేషన్స్ లో సోన్ బాబు కనుక వస్తే ఆ వెంటనే లేచి నిలబడేవారు. ఎందుకంటే సోన్ బాబు కంటే ఆవిడ ఇచ్చే గౌరవం అలాంటిది.
నాకు తెలిసి జయలలిత ఎన్టీ రామచంద్రకి గౌరవించారు, సోహన్ బాబుకి గౌరవించారు, కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఆవిడ పెద్ద కేర్ చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా ఒక ప్రత్యేకమైన అభిమానం అయితే సోహన్ బాబు మీద ఉండేది. అయితే పెళ్లి వరకు రాకపోవటం, ఈ ప్రేమ స్నేహబంధం అంతవరకే ఉండిపోవడంతో చాలామంది ఈరోజు కూడా సినిమా ఇండస్ట్రీలో రకరకాలుగా చెప్పుకుంటారు, కానీ అఫీషియల్గా ఎప్పుడూ కూడా సోహన్ బాబు ఈ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్తావించలేదు, అలాగని ఖండించడం లేదు. అలాగే జయలలిత కూడా ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని దాటవేస్తూనే వచ్చారు. తెలుగు తమిళ ఇండస్ట్రీలో వీళ్ళ మధ్యనటువంటి స్నేహ బంధం ఒక ప్రతిష్టగా మనం తీసుకుంటే ఒక ఇన్సిడెంట్ కూడా మనం ఉదాహరించుకోవచ్చు. 1978 సంవత్సరంలో గోరింటాకు సినిమా షూటింగ్ జరిగింది. అది చెన్నైలో జరుగుతుంది. అప్పుడు జనగా ఆయన భోజనానికి వెళ్తూ ఉండేవాళ్ళు జయలలిత వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పారు, ఇలా గోరింటాకు సినిమా షూటింగ్ జరుగుతుంది, ఒకసారి ఆ యూనిట్ వాళ్ళందరినీ కూడా పిలిచి భోజనం పెడితే బాగుంటుంది కదా అని సోహన్ బాబు చెప్పడంతో ఆవిడ వెంటనే అంగీకరించారు. ఆ రోజు గోరింటాకు యూనిట్ సభ్యులంతా కూడా జయలలిత ఉన్నటువంటి ఇంట్లోనే షూటింగ్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఆవిడే స్వయంగా భోజనాలు, అంటే డైరెక్టర్స్కి వీళ్ళందరికీ కూడా పెట్టించి తన అవతారాన్ని కూడా చాటి చెప్పడం జరిగింది. దీనికి ఆ రోజు చాలా మంది చెప్పేది ఏంటంటే, జయలలిత ఇంత అభిమానం చూపించింది సోహన్ బాబు ఆ యూనిట్ సభ్యులకు కూడా ఆవిడ భోజనం పెట్టింది, ఎందుకంటే ఎవరితోనూ ఆవిడ పెద్ద కలవదు, ఎవరితోనూ పెద్ద ఇంటిమెసీ ఉండదు, కాబట్టి ఆ స్నేహబంధం మాత్రం సోహన్ బాబుతోనే ఉండేది. ఆయన ఎక్కువగా జోవిల్గా మాట్లాడి ఆవిడ కష్టాలని మనసులోంచి తీసేశారు అని చెప్పేసి చెప్తుంటారు. అలాగే దాసరి నారాయణరావుతో కూడా తన పర్సనల్ విషయాలు ఎక్కువగా సోహన్ బాబు చెప్తూ ఉండేవాడు. అది సోహన్ బాబు కూడా ఈ విషయాలు తెలిసిన దాసరిరావు కూడా చాలా మౌనంగా ఉంటూ ఉండేవాడు ఆయన. ఆ విధంగా జయలలిత ఎపిసోడ్ 1978 సంవత్సరం తర్వాత కాబట్టి రాజకీయాల్లోకి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్నేహ బంధం మాత్రం తగ్గుతూ వచ్చింది. ఇలాగ ఉంటాయండి సినిమా ఇండస్ట్రీలో. మనం కొన్ని విషయాలు కనుక చెప్పుకుంటే కొన్ని ప్రేమ కథలు సుఖాంతం అవుతూ ఉంటాయి, కొన్ని ట్రాజడీగా మారుతూ ఉంటాయి, కొన్ని స్నేహబంధం ప్రణయం వరకు వెళ్ళదు, ప్రణయం వరకు వెళ్ళిందేమో పెళ్లి వరకు వెళ్తుంది, కొంతమందికి పెళ్లి వరకు కూడా వెళ్ళదు. కాబట్టి ఈ ఎపిసోడ్ మాత్రం మన సినిమా ఇండస్ట్రీలో ఒక చెప్పుకోదగిన అంశం. సోహన్ బాబు తన కోరికనైతే నెరవేర్చుకున్నారు, ఎందుకంటే తన చిన్నప్పుడు తను ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత జయలలిత సినిమా హీరోగా చేద్దాం అనుకున్నారు, అది డాక్టర్ బాబుతో సాధ్యపడింది. అలాగే తర్వాత కాలంలో కూడా ఆయన మంచి స్టార్గా వెలుగొద్దారు, ఎంతోమందికి సహాయం కూడా చేశారు ఆయన. కాకపోతే అలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఇలాంటి అవార్డ్స్ రాలేదనుకోండి, అదే బాధాకరం. ఈ ఎపిసోడ్ మాత్రం ఈరోజు ప్రేక్షకులకి చాలా మందికి తెలియకపోవచ్చు, ప్రతి విషయాన్ని సేకరించి ఇవ్వడం జరిగింది. అదంటిగా ఎలా చెప్పగలుగుతున్నామంటే, నా 33 సంవత్సరాల జర్నలిస్ట్ జీవితం, ఎంతోమంది జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళతో కలిసి మాట్లాడటం, సోహన్ బాబు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ విషయాలు ఎంతవరకు కరెక్టు, నిజమా కాదా అని చెప్పి. అంటే వాళ్ళు మాత్రం చెప్పింది ఒకటే, వాళ్ళిద్దరి మధ్య మాత్రం స్నేహబంధం ఉంది, స్నేహబంధం సాన్నిధ్యంగా మారింది, అది తప్పు కాదు అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కృష్ణప్రసాద్.